మహాలక్ష్మి పథకం గైడ్ లైన్స్ విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. మహిళల ఆరోగ్యం కాపాడుతూ పొగబారి నుంచి విముక్తి కల్పించడమే మహాలక్ష్మి పథకం ముఖ్య ఉద్దేశమని తెలిపింది. ప్రజాపాలన దరఖాస్తు చేసుకొని తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఈ పథకానికి అర్హులని ప్రకటించింది. గ్యాస్ కనెక్షన్ మహిళ పేరు మీద ఉండాలని స్పష్టం చేసింది. ఇక గడిచిన 3 ఏళ్లుగా గ్యాస్ సిలిండర్ వినియోగాన్ని పరిగణలోకి తీసుకోనుంది ప్రభుత్వం. గ్యాస్ సబ్సిడీ పేమెంట్ను ప్రభుత్వం ప్రతి నెల ఆయా గ్యాస్ కంపెనీలకు చెల్లించనుంది. మహాలక్ష్మి పథకం గైడ్ లైన్స్ విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. మహిళల ఆరోగ్యం కాపాడుతూ పొగబారి నుంచి విముక్తి కల్పించడమే మహాలక్ష్మి పథకం ముఖ్య ఉద్దేశమని తెలిపింది. ప్రజాపాలన దరఖాస్తు చేసుకొని తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఈ పథకానికి అర్హులని ప్రకటించింది. గ్యాస్ కనెక్షన్ మహిళ పేరు మీద ఉండాలని స్పష్టం చేసింది. గడిచిన 3 ఏళ్లుగా గ్యాస్ సిలిండర్ వినియోగాన్ని పరిగణలోకి తీసుకోనుంది ప్రభుత్వం. గ్యాస్ సబ్సిడీ పేమెంట్స్ను ప్రభుత్వం ప్రతి నెల ఆయా గ్యాస్ కంపెనీలకు చెల్లించనుంది.